హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో తరచుగా కాస్తూ ఉండే ఆకుకూరలను అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. ఈ ఆకుకూరలు అయితే నాకు ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూరనైతే మా గార్డెన్ నుంచి వస్తూనే ఉంటుంది. నేను వేరే మొక్కలు పెంచినా పెంచకపోయినా ఆకుకూరలను మాత్రం బాగా పెంచుకుంటానండి. ఇది చుక్కకూర మొక్క. నేను పెద్ద పెద్ద ప్లాంట్స్ నాటుతాం కదా, అల్లనేరేడు చెట్టు అండి ఇది. ఆ గ్రో బ్యాగ్లో ఒక సీడ్ అట్లా వేశాను. అంటే పెద్ద మొక్కలు నాటిన వాటిలలో ఒక్కొక్క విత్తనం రెండు రెండు విత్తనాలు వేసినామంటే అది స్పేషియస్గా బాగా పెరిగి బాగా కాస్తుందండి. ఇదంతా ఒకటే మొక్క, చుక్కకూర మొక్క. ఒకటే మొక్క ఎంత పెద్దగా అయిందో చూడండి. ఒక రోజు 2 రోజులు కర్రీకి సరిపడే అంత మొక్క అయిపోయింది, ఒకటే మొక్క అది. కాబట్టి పెద్ద పెద్ద టబ్బులు ఉంటాయి కదా, అందులో మీకు తోచినంతగా 1, 2 విత్తనాలన్నా వేసుకోండి. అది స్పేషియస్గా పెరిగి బాగా గుబురుగా వస్తుంది. ఇది వచ్చేసి గోంగూర అండి. ఇది కొత్తగా, ఇదే ఫస్ట్ టైం గోంగూర హార్వెస్ట్ చేసేది. ఇది ఒకటి వచ్చింది మా గార్డెన్లోకి. అంటే ఆకుకూరల లిస్టులోకి గోంగూర కూడా యాడ్ అయ్యిందండి. మీరు చూసుంటే పాలకూర, చుక్కకూర, తోటకూర, గంగవాయిల్ కూర, ఇది వచ్చేసి గోంగూర. ఇన్ని రకాల ఆకుకూరలు అయితే నేను పెంచుకుంటూ ఉంటాను. ఇంకొక బచ్చలి కూర అయితే లేదు, అది సీడ్స్ ఏమో దొరకట్లేదు. దొరికితే కనుక తప్పకుండా బచ్చల కూర తీసుకొస్తానండి, అది కూడా వేస్తాను. ఇక్కడ నేను తెంపేది వచ్చేసి వైట్ గోంగూర అండి. రెడ్ గోంగూర, వైట్ గోంగూర 2 రకాలు ఉంటాయి గోంగూరలో. ఇది వచ్చేసి అయితే వైట్ గోంగూర. ఇది రెడ్ గోంగూర అంత పుల్లగా ఉండదని అంటారు. చూడాలి, ఇది చట్నీ చేసుకొని లేదంటే పప్పులో వేసుకొని చూస్తే తెలుస్తుంది ఇది ఎంత పుల్లగా ఉంటుంది అనేది. ఇదండి గోంగూర మొక్క. ఏ మొక్కలు పెంచినా పెంచకపోయినా ఒక 5-6 టబ్బులు లేదు 5-6 గ్రో బ్యాగులు తెచ్చుకొని ఆకుకూరలు అయితే వేస్తూ ఉండండి. దానివల్ల మనము వారానికి 2 టైమ్స్ అన్నా మనం ఆకుకూరలు తిన్నట్టు ఉంటుందండి. ఈ ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇదండి వాటి వీడియో. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇది కేవలం హార్వెస్ట్ వీడియో చూపించాను అంతే మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, లేదు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను.